హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మా అమ్మాయి కోసం తీసుకున్న కొన్ని వెస్ట్రన్ టాప్స్ అయితే చూపిస్తున్నానండి. సో ఇవన్నీ కూడా ఒకేసారి తీసుకున్నాయి కాదు, అప్పుడప్పుడు తీసుకున్నాను అనమాట. అండ్ ఒకే ప్లేస్లో కూడా కాదండి, డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్నాను. ఎప్పుడు కూడా మా అమ్మాయికి నేను షాపింగ్ అనేది ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళినప్పుడు చూసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అండ్ డిఫరెంట్ లుక్లో ఉన్నాయని అంటే తీసుకుంటూ ఉంటానన్నమాట. అలా తీసుకునేవన్నీ కూడా మీకు కలెక్షన్ వైజ్గా అయితే చూపిస్తున్నానండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా డిఫరెంట్ స్టైల్స్లో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఎలా వేసుకోవచ్చు అనేది ఐడియా వస్తుంది కదా, సో దానికోసం చూపిస్తున్నాను. లేట్ ఎందుకు, చూసేయండి. సో ఫస్ట్ వన్ చూడండి, ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసింది అనమాట. షర్ట్ స్టైల్లో ఉంటుంది. ఇలా వచ్చేసి మనకి కాలర్ అనేది కూడా డిఫరెంట్గా వచ్చింది. ఇలా ఫ్రంట్ ఇలా వస్తుందండి, బటన్స్ వస్తాయి. ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి, లోపల మనం స్టిప్ వేసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చాలా అంటే చిన్న హ్యాండ్స్ లాగా వస్తాయి. ఇక్కడ చిన్న పఫ్ అయితే యాడ్ చేశారు. ఇది వచ్చేసి ఎల్ సైజ్ తీసుకున్నానండి. షర్ట్ మోడల్లో ఉంటుంది, కొంచెం వెస్ట్రన్ లుక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా వస్తుంది. మనకి డిజైన్ కూడా చూడండి, బ్లూ, గ్రీన్ అండ్ గ్రే ఇట్లా అన్ని కలర్స్తో ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. బ్లూ జీన్స్ మీద వేసుకున్న, బ్లాక్ జీన్స్ మీద వేసుకున్న, లేదంటే లాంగ్ ఫ్రాక్స్ మీద కూడా చాలా బాగుంటుంది ఇది. సో ఇది కూడా చూడండి, జార్జెట్ ఫ్యాబ్రిక్తోనే వచ్చిందనమాట. ఇదంతా కూడా మనకి పైన ఇట్లా సెల్ఫ్ డిజైన్ లాగా కూడా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అనమాట. నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వస్తుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా మనకి చిన్న బటన్ అయితే ఇచ్చారు, ఇట్లా ఓపెనబుల్గా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ వస్తే మనకి ఇక్కడ పఫ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ కూడా పఫ్ వస్తుంది. ఇలా మనకి పట్టి ఉండేలాగా ఇలా ఇచ్చారు, పట్టి స్టైల్లో. డిఫరెంట్ లుక్ అయితే ఉంటుందండి. ఒక్కొక్క స్టైల్లో అయితే తీసుకున్నాను. ఈ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ ఫ్లోరల్ ప్రింట్ కూడా డిఫరెంట్గా ఉంది. సో ఇలా అనమాట. లోపల ఒక స్ట్రిప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. స్ట్రిప్ అనేది మనం సేమ్ కలర్ వేసుకోవాలని లేదండి, కాంట్రాస్ట్లో వేసుకున్నా కూడా లుక్ వైజ్గా బాగుంటుంది. సో ఇది నెక్స్ట్. ఇది కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్తో వస్తుందండి, బట్ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారు. అంటే మనకి ఇలా టీషర్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా, అలా ఇచ్చారనమాట. ఇది హ్యాండ్స్ పార్ట్. అండ్ హ్యాండ్స్ పార్టే కదండి, మనకి ఇట్లా మిడిల్ అంతా కూడా ఇలానే వస్తుంది. మనకి బెల్ట్ స్టైల్లో ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ లుక్. కాలర్ కూడా హాఫ్ కాలర్ వస్తుందండి మనకి. అంటే షర్ట్ ప్యాటర్న్లో ఉంటుంది. మొత్తం కూడా బటన్స్ వస్తాయి, బట్ మధ్యలో ఇక్కడ ఇలా పట్టి ఉన్నట్టు ఉంటుంది. కింద వచ్చేసి షేప్ కూడా వీ షేప్లో వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్, ఫ్రంట్ వచ్చేసి వీ లాగా వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి యూ షేప్లో వస్తుంది. ఇలా డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి అనమాట. మనకి ఇక్కడ బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు. ఇక్కడ కూడా లైట్గా బుట్ట వచ్చి ఇలా పట్టున్నట్టు ఉంటుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి లుక్ వైజ్గా ఇలా ఉంటుంది. ఫ్రంట్ అంతా కూడా బటన్స్ వస్తాయి మనకి. మొత్తం పైనుంచి ఇక్కడి నుంచి బటన్స్ అనేది వస్తాయి. ఇదొక లుక్ డిఫరెంట్గా ఉందన్నమాట. వచ్చేసి హుడీ స్టైల్లో వచ్చిన క్రాప్ టాప్ అండి. ఇది వచ్చేసి గ్రే కలర్లో వస్తుంది. ఇలా ఉంటుంది, అంటే సింపుల్గా వేసుకోవడానికి బాగుంటుంది అనమాట. మనం బయటకు వెళ్ళినప్పుడు క్యాజువల్గా వేసుకోవచ్చు. ఇలా వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి కింద వరకు వచ్చి ఇలా వస్తుంది పట్టినట్టు. అండ్ హుడీ అనేది తెలుసు కదా, ఇలా వస్తుంది బ్యాక్ సైడ్. సో ఇలా హ్యాండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వస్తుంది అంటే డిజైన్. ఫ్రంట్ వచ్చేసి ఇలా వస్తుంది, క్యూట్ అని రాస్తుంది బ్యాక్ సైడ్. సో చక్కగా ఇది మనం బ్లాక్ మీద కానీ, బ్లూ మీద కానీ, వైట్ మీద, ఎలాంటి జీన్స్ మీద వేసుకున్నా బాగుంటుంది ఇదైతే. నెక్స్ట్ ఇది వచ్చేసి గోల్డ్ కలర్లో వస్తుందండి. ఇది కూడా ఏంటంటే మనకి టాప్ స్టైల్లో ఉంటుందన్నమాట. దేని మీదైనా వేసుకోవచ్చు. ఇది లాంగ్ స్కర్ట్స్ మీద కానీ, మనకి జీన్స్ మీద అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా షార్ట్ హ్యాండ్స్ వస్తాయి. హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బట్ ఇది వచ్చేసి అంత ట్రాన్స్పరెంట్గా ఏమి ఉండదండి. ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ ఇచ్చారు మనకి. ఇది కూడా చూడండి, ఇలా మనం అంటే టై చేసుకోవచ్చు అనమాట. దగ్గరగా లాగి మనం ఇట్లా టై చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి జస్ట్ ఇలా వస్తుంది పైకి నెక్ అనేది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది. కింద కూడా హ్యాండ్స్ దగ్గర ఎలా అయితే వచ్చిందో అలా ఇచ్చారనమాట. నేను అన్నీ చూస్ చేసుకునే అన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో అయితే చూస్ చేసుకుంటాను. మీకు దూరంగా లుక్ వైజ్గా అయితే ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మా అమ్మాయి వేసుకుంటే కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో కొన్ని ఆల్రెడీ ఒకసారి వేసుకుంది కూడానండి, బట్ మీకు ఐడియాకి చూపిస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి స్టైల్స్లో బాగుంటాయి టీనేజర్స్కి అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ వస్తుందండి. బ్యాక్ వచ్చేసి ఇలా ఒక బటన్ అయితే ఇచ్చారనమాట. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి ఇలా వస్తాయి మనకి. ఇది కూడా ఏంటంటే కొంచెం ఉలెన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది, బట్ ఉలెన్ ఫ్యాబ్రిక్ లాగా అయితే ఉంది కానీ అలా కాదు. ఇలా వస్తుంది అనమాట. పైన వస్తుంది, కింద వచ్చేసి ఇలా వచ్చి ఇలా పట్టినట్టు ఉంటుంది. కింద కూడా ఇంతే, క్రాప్ టాప్ అనమాట. ఇది కూడా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. లావెండర్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో వచ్చింది. సో బోత్ సైడ్ అంటే
కింద వైపు కూడా బోత్ సైడ్ పట్టినట్టు ఉంటుంది, పైనంతా కూడా లూజ్గా వస్తుందన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా కొంచెం లూజ్గా వేసుకోవడం కూడా చాలా ట్రెండీ కాబట్టి ఇలా ట్రై చేశాను, చాలా బాగుంది ఇదైతే. నెక్స్ట్ ఇది కూడా మొత్తం బ్లాక్ అండి, ఇది కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇది కూడా వులెన్ ఫ్యాబ్రిక్ అనిపిస్తుంది కానీ బట్ అలా లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లోపల వచ్చేసి మనం స్ట్రిప్ వేసుకోవాలన్నమాట. సో ఇలా రౌండ్ నెక్ వస్తుందండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రౌండ్ నెక్కే. హ్యాండ్స్ వచ్చేసి మనకి క్రింది వరకు వస్తాయన్నమాట, ఫుల్ హ్యాండ్స్ అనమాట. బోత్ సైడ్ కూడా ఇలా వస్తుంది. అండ్ కింద చూడండి ఇలా టై చేసుకోవడానికి ఇచ్చారు డిఫరెంట్గా. అంటే మనం వేసుకున్న తర్వాత ఇది కింద మనకి ఎంతవరకు కావాలో అంతవరకు టై చేసుకుని నాట్ వేసుకుంటే మనకి లుక్ వైజ్గా అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి కొంచెం లూజ్ వస్తుంది. ఇది కూడా క్రాప్ టాపేనండి, ఇది ఒక డిఫరెంట్ లుక్లో ఉంది, చాలా బాగుంది ఇది కూడా వేసుకుంటే. సో చూసారు కదండి, అన్నీ కూడా ప్రజెంట్ ట్రెండ్కి తగ్గట్టు చక్కగా టీనేజర్స్ వేసుకుంటే చాలా చాలా బాగుంటాయి అనమాట. మా అమ్మాయికి అయితే ఎక్కువగా వెస్ట్రన్ లుక్ అనేది ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి నేను ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే చేస్తూ ఉన్నానండి. సో ఇవన్నీ కూడా ఒక ప్లేస్లో తీసుకున్నాయి కాదు, అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో చూసి అయితే తీసుకున్నానండి. ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ టాప్స్ అన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.